వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఎరుకల ఐక్యవేదిక ములుగు మరియు భూపాలపల్లి జిల్లా స్థానికులు చారిత్రాత్మక ఎరుకల నాంచారమ్మ జాతరను మే 1వ తేదీన విజయవంతం చేయాలని కోరిన నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఎన్టీఎఫ్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉషా కిరణ్, రామాంజాపురం ఎరుకల నాంచారమ్మ దేవాలయ చైర్మన్ కూరాకుల విద్యాసాగర్, ఎరుకల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు పాలకొర్తె సమ్మయ్య, ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి పాలకొర్తె తిరుపతి, ఉపాధ్యక్షులు దాసరి గంగయ్య, ఐక్యవేదిక ఎగ్జిక్యూటివ్ మెంబర్లు పాలకొర్తి పాపయ్య, కేతిరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. 2 సంవత్సరాల నుంచి స్థానికులకే జాతర నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పాలని తీసుకోవాలని కోరుకోవడంలో ఈరోజు ఎరకల ఐక్యవేదిక విజయం సాధించిందని నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఈ నాంచారమ్మ జాతర ఏర్పాట్లకు గౌరవ మంత్రివర్యులు దనసరి సీతక్క గారు ఎంతో కృషి చేసి ఆలయ అభివృద్ధికి ఏదైతే ఆర్థిక సమస్యలు ఉన్నాయో వాటికి కొంత మొత్తము శాంక్షన్ చేయించడంలో మరి అక్కకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ములుగు జిల్లా, భూపాలపల్లి జిల్లాలే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా, అదేవిధంగా కరీంనగర్ జిల్లా, ఖమ్మం జిల్లా ప్రాంతంలో ఉన్న ఏకలవ్య వారసులైన ఎరకల బిడ్డలు నాంచారమ్మ జాతరకు పెద్ద ఎత్తున హాజరయ్యి మరి విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం. మరి ఎంతో శ్రమ కోర్చి మరి నాంచారమ్మ జాతర ఆలయ చైర్మన్గా మరి కూరాకుల విద్యాసాగర్ గారిని వారి శ్రమ ఎంతో గొప్పది నియమించినందుకు మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జాతరను విజయవంతం చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ములుగు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గారు పెద్దలు మరి సమయ బాబాయ్ గారు వారి వెంట ఉండి జిల్లా అధ్యక్ష బాధ్యతను వహించి మరి వారికి ఎంతో వెన్నుదన్నుగా నిలిచినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీడియా పరంగా కాకుండా విద్యావంతులైనటువంటి మరి పాపన్న గారు మరి ఈ విధంగా ఎరకల నాంచారమ్మ జాతరను విజయవంతం చేయాల్సిన దాంట్లో భాగస్వాములైనందుకు వారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ములుగు జిల్లా మరొక వ్యక్తి మరి తిరుపతి గారు తమ్ముడు ఎంతో శ్రమ కోర్చి, అదేవిధంగా అల్లుడు గారు, ఇట్లా చాలామంది మరి ఎంకరేజ్ చేసినందుకు మీరందరికీ సమిష్టిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. త్వరలో భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన ఐక్యవేదిక కమిటీ వేయాలి. అక్కడి నుంచి కూడా మరి పెద్ద ఎత్తున సభ్యులను తీసుకొని ఈ 2 జిల్లాల వాళ్ళు ఖచ్చితంగా జాతర విజయవంతం చేస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.